1/2. ఓకే, 2 టైమ్స్ కట్ అయిపోతుంది అక్కడ. ఎంత మిగిలింది? 2/1/2. అంటే దాన్ని ఏదో రాయొచ్చు. అసలు దీంట్లో మనం ఇంటర్లో నేర్చుకున్న సమ్ ఏదన్నా ఉందా? ఇది జస్ట్ ఒక ఫార్ములా ఒకటి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ వర్మ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు అయితే నేను లేటెస్ట్గా ప్రీవియస్ మెయిన్స్ అంటే 2020లో జరిగిన జనవరి అటెంప్ట్తో జరిగిన ప్రీవియస్ మెయిన్స్లో 2 చాలా 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 ఈజీ క్వశ్చన్స్ని నేర్పిస్తాను. ఓకే, ఐ హోప్ మీ అందరికీ మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా కానీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ తెలిస్తే వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, అయితే మన ఫస్ట్ క్వశ్చన్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో నుంచి, ఎక్స్ట్రా సిలబస్లో నుంచి. అయితే ఇది చూడండి, 2/1/4 ఇంటూ 4/1/16 ఇంటూ 8/1/48 సో అని ఉంది. అయితే ఇక్కడ కామా లేదు, ప్లస్ లేదు, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది. అది కాకుండా వాటి పవర్స్ అనేవి 1/4, 1/16, 1/48 ఒక ఆర్డర్ అంటూ లేవు వాటికి. సో మనం వాటిని ఆర్డర్లో పెట్టాలి. పవర్స్ని ఎలాగో ఆర్డర్లో పెట్టలేం కాబట్టి మనం బేసెస్ ఉన్నాయి కదా, 2, 4, 8 అలా సిరీస్ ఉంది కదా, దాన్ని ఒక ఆర్డర్లోకి తీసుకొద్దాం. అంటే ఒకటే నెంబర్లోకి తీసుకొని వద్దాం. అలా చేస్తే ఏమన్నా కరెక్ట్ ఆర్డర్ వస్తుందేమో ట్రై చేద్దాం. ఓకే, అయితే 2/1/4 ఇంటూ 4 అనేది రాసుకోవచ్చు 2² హోల్ పవర్ 1/16 ఇంటూ 2³ 1/48 ఇంటూ సో ఆన్ ఇలా. ఓకే, ఇప్పుడు 2/1/4 ఇంటూ 2 ఇంటూ 1/16 ఎంత? ఎస్, 2/1/8 ఇంటూ 3 ఇంటూ 1/48 1/16. పర్ఫెక్ట్. అలా ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, 2/1/4, 2/1/8, 2/1/16. ఓకే, ఇవి ఎలా ఉన్నాయి? మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, a/m ఇంటూ a/n ఈక్వల్స్ టు a/m ప్లస్ n. ఈ ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ అదే ఫార్ములా అప్లై చేయండి. 2/1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 సో అంటే ఇంటూ అంటే పవర్స్ని యాడ్ చేస్తాం కదా. ఓకే, 1/16. అయితే ఇప్పుడు ఈ పవర్స్ ఏమన్నా సిరీస్లో ఉన్నాయా? ఏపీలో కానీ జీపీలో కానీ? ఓకే, ఏపీలో లేవు, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు జీపీలో ఉన్నాయేమో చూద్దాం. 1/8 హోల్ బై 1/4. ఎస్, కామన్ రేషియో 1/2 వస్తుంది. దీన్ని కూడా చెక్ చేయండి కావాలంటే. 1/16/1/8 ఎంత వస్తుంది? 1/2 కదా. అయితే ఇవన్నీ ఇప్పుడు జీపీలో ఉన్నాయి. ఓకే, జీపీలో ఇన్ఫినిటీకి సమ్ కావాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ ఇన్ జీపీ మనకు ఫామ్లో ఉంది కదా, a/1 - r. ఓకే, ఎస్. ఇప్పుడు 2 ఎంత? 1/4/1 కామన్ రేషియో ఎంత? ఇక్కడ వచ్చింది కదా 1/2. ఓకే, ఎంత వచ్చింది ఇప్పుడు? 1/4 1 - 1/2. ఓకే, 2 టైమ్స్ కట్ అయిపోతుంది అక్కడ. ఎంత మిగిలింది? 2/1/2. అంటే దాన్ని ఏదో రాయొచ్చు, √2. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాము ఈ సమ్ని. ఓకే, మన ఆన్సర్ ఏంటి? ఏ. అసలు దీంట్లో మనం ఇంటర్లో నేర్చుకున్న సమ్ ఏదన్నా ఉందా? ఇది జస్ట్ ఒక ఫార్ములా ఒకటి, సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ ఈక్వల్స్ టు a/1 - r. ఇది ఇంత సింపుల్గా అయిపోతుంది అనుకున్నారా మీరు? చూసారు కదా, ఇది జస్ట్ 2020 జనవరిలో వచ్చింది. ఇది 9th డే. ఓకే, లేటెస్ట్ సమ్ ఇది. ఇంత సింపుల్గా ఇచ్చాడు చూడండి, ఎక్స్ట్రా సిలబస్ నుంచి సీక్వెన్స్ అండ్ సిరీస్. చూసారు కదా, మీరు ఎక్స్ట్రా సిలబస్ నేర్చుకోండి, సెట్స్ ఉంటాయి, సెట్స్ అండ్ రిలేషన్స్, అవి కూడా నేర్చుకోండి. చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి జంప్ అవుదాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్లో ఉంది. ఇది చూస్తే మీకు ఏమన్నా ఐడియా వస్తుందా? ఒకసారి వీడియో పాస్ చేసి ట్రై చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇలాంటి సమ్స్ నేను చాలా చెప్పాను, ఒక ఫార్ములా చెప్పాను, అది చేస్తే మీకు సెకండ్స్లో అయిపోతుంది. ఓకే, ట్రై చేయండి మీరు. ఇక్కడ వాడు కే ఇంటిగ్రేషన్ ఈక్వల్స్ టు π/4 అంటున్నాడు. కే ఈక్వల్స్ ఎంత అని అడుగుతున్నాడు. ట్రై చేశారా? ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ కాట్ ఉంది, కాట్ 1008 degrees ఇంటూ x హోల్ పవర్
1008 degrees ఉంది. ఓకే, ఇప్పుడు కాట్ని ఎంత రాసుకోవచ్చు, కాస్ బై సైన్ రాసుకోవచ్చు కదా. సేమ్ నేను అదే రాస్తున్నా ఇక్కడ. ఇంటిగ్రేషన్ 0 to π by 2016 by cos 1008 x by sin 1008x హోల్ పవర్ 1008. ఇక్కడ +1 ఉంది. ఓకే, టు డిఎక్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎంత వస్తుంది, నాతో పాటు మీరు ప్యారల్గా చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, పైన న్యూమరేటర్ సైన్ 1008x వస్తుంది, ఇక్కడ సైన్ 1008x అంటే హోల్ పవర్ ఉంది కదా. ఓకే, ప్లస్ కాస్ 1008x హోల్ పవర్ 1008 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ స్టెప్ని చూసి మీకు ఏదన్నా గుర్తొస్తుందా ఫార్ములా? ఓకే, నేను చెప్తాను, మీరు ఒకవేళ కొత్త వాళ్ళైతే మన దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఇంటిగ్రల్ a to b f of x by f of x plus f of a plus b minus x into dx ఉంటే దీన్ని ఏం చేయొచ్చో తెలుసా, జస్ట్ సింపుల్గా b మైనస్ a బై 2 ఇలా రాసేసుకోవచ్చు. అంటే ఏంటి, న్యూమరేటర్లో ఒక ఫంక్షన్ ఉండాలి f of x అనేది, డినామినేటర్లో అదే ఫంక్షన్ f of x ప్లస్ f of లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ x అనేది ఉండాలి. ఇలా ఉంటే మనం ఏం రాయొచ్చు, b మైనస్ a బై 2 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2 రాసేయచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాతో ఇది సెట్ అవుతుందా అదేదో చూడాలి. ఇదంతా ఒక ఫంక్షన్ అనుకోండి f of x, ఓకే. ఇదంతా ఒక ఫార్ములా అనుకోండి, ఇది కూడా f of x, ఓకే. ఇదేలా ఉంది, ఇది ఈ ఫార్ములా a ప్లస్ b మైనస్ x సెట్ అవుతుందా అదేదో చూద్దాం. ఓకే, సపరేట్గా చూద్దాం. మనకి ఏముందంటే అక్కడ కాస్ 1008x హోల్ పవర్ 1008 ఉంది. అయితే ఇది సైన్ a ప్లస్ b లిమిట్స్ ఏమన్నా అక్కడ చూడండి ఒకసారి. 0 π by 2016 ఉంది. అంటే 0 ప్లస్ π by 2016 ఎంత, ఇక్కడ 1008 ఉంది. ఎక్స్ ప్లస్ 2 ఏం పెట్టాలి, ఎక్స్ ప్లస్ 2 a ప్లస్ b మైనస్ ఎక్స్ పెట్టాలి కదా. a ప్లస్ b ఎంత వస్తుంది, π by 2016 ఉంది మైనస్ ఎక్స్. ఓకే, హోల్ పవర్ 1008. ఇక్కడ వరకు ఓకేనా. ఇప్పుడు 1008 ఇంటూ π by 2016 అనేది రాయొచ్చు. అంటే మల్టిప్లికేషన్ చేస్తే స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది, సైన్ ఈ రెండు 2 టైమ్స్ కట్ అయిపోతాయి. 1008 ఇంటూ 2 టైమ్స్ అంటే 2016 వస్తుంది. అంటే ఎంత, π by 2 మైనస్ ఈ 1000 ఇంటూ ఎక్స్ అంటే 1008x హోల్ పవర్ 1008. ఓకే, సైన్ 90 మైనస్ తీటా ఫామ్లో ఉంది. సైన్ 90 మైనస్ తీటా అంటే ఎంత, కాస్ తీటా. తీటా ఎంత ఉంది, ఓకే. మనకేమొచ్చింది ఇప్పుడు, ఇదంతా సింప్లిఫై చేస్తే కాస్ 1008x హోల్ పవర్ 1008. ఓకే, మనకి ఇక్కడేముందో చూద్దాం. చూసారు కదా, ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది, కాస్ 1008x హోల్ పవర్ 1008. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములా వేయచ్చు, అంటే ఈ ఫార్ములా సాటిస్ఫై అవుతుంది. అయితే ఆన్సర్ చెప్పండి ఎంతో, b అంటే 2016 ఉంది మైనస్ లోవర్ లిమిట్ 0 బై 2. ఇప్పుడు ఆన్సర్ ఎంత, π by 2016 ఇంటూ 2 ఎంత వస్తుంది, 4032 అనుకుంటా. ఓకే, అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి ఎలా రిప్రజెంట్ చేశాడు దాన్ని. క్వశ్చన్లో π by 4kతో రిప్రజెంట్ చేశాడు, 4ని బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా మనం 4ని బయటికి తీసుకొస్తే ఎంత మిగులుతుంది, ఓకే. π by 4 ఇంటి ఇక్కడ ఏ నెంబర్ రాయొచ్చు, 4 1s are 4, 4 0 0,
ఓకే. 08. ఓకే, ఇలా రిప్రజెంట్ చేసాను. దీన్ని ఏమన్నాడు, π/4k అన్నాడు. ఇక్కడ k ప్లస్ ఏముంది 108. సో k ఈక్వల్స్ టు 1008. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు మన k వాల్యూ ఎంత చూద్దాం. ఆప్షన్ ఎంత చూడండి. ఎస్, ఆప్షన్ బి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో సమ్. మీకు నచ్చింది అనుకుంటాను. ఓకే, ఇలాంటి సమ్స్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హ్యాండ్ పిక్డ్ సమ్స్ అంటే చాలా చాలా ఈజీగా మీరు మిస్ అవ్వకుండా ఉండే సమ్స్ చెప్తాను. ఇవన్నీ చాలా ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఏదో అప్లై చేసి చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం గెస్ట్ చేసేదా క్వశ్చన్స్ పెట్టాలి, అంటే కొన్ని గెస్ట్ చేసి పెట్టాలి, కొన్ని ట్రిక్స్ అప్లై చేయాలి, కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి, కొన్ని ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలాంటి అన్ని మెథడ్స్, క్వశ్చన్స్ని ఎన్ని మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద ఒక వీడియో తీస్తాను. అదైతే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అది చూస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో వస్తుంది, ఏ వేలో చేస్తే ఈజీగా అయిపోతుందో తెలుస్తుంది. సో ఈరోజుకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.